ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామ గ్రామాన ప్రజాపౌర యాత్రని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. నసరాపేట అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ అయిన రంగిశెట్టి రామకృష్ణ నేను మా భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలతో కలిసి ఈరోజు ప్రజాపౌర యాత్రకి అల్లూరు అల్పాలెం గ్రామం చేరుకోవడం జరిగిందండి. ఆ సమయంలో సాయంత్రం 6:30 గంటలైంది. అప్పుడు గ్రామంలో మేము కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసుకుంటుంటే అక్కడున్న ఎంపీటీసీ వెంకటప్పారెడ్డి అనే అతను, ఆర్ఎంపీ జయభారత్ రెడ్డి అనే అతను, మీరెవర్రా, మీ మోడీ ఎవర్రా, మీ పురంధరేశ్వరి ఎవర్రా, మీ బీజేపీ ఎవర్రా, నా కొడుకులందరూ ఎవర్రా, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ నా కొడుకు తిరగటానికి వీల్లేదంటూ మా ప్రధానమంత్రి గారిని, మా రాష్ట్ర అధ్యక్షురాలు గారిని, మా బీజేపీ పార్టీని దుర్భాషలాడుతూ మా ప్రచార వెహికల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇదేమిటని ప్రశ్నించినందుకు నేను నా మీద అకారణంగా దాడి చేసి తీవ్రంగా రక్తగాయాలయ్యే విధంగా నన్ను పైపులు తీసుకొని కొట్టి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా దాడి చేసి వాళ్ళందరినీ ప్రాణభయంతో పరిగెత్తించేటి చేసి నా మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగిందండి. దీనికి ప్రభుత్వం వారు నాకు తగిన న్యాయం చేసి ఈ వ్యతిరేక అరాచక ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కంప్లైంట్ ఇచ్చిందని అదేవిధంగా సంఘటన జరిగిన వెంటనే మేము వచ్చి రూరల్ పరిధిలో అల్లూరు పాలెం రూరల్ పరిధిలో కావడంతో రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఆ కంప్లైంట్ అందజేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయాలని చెప్పి వారికి విన్నవించుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుల మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.